కొంచెం ఫ్రీగా రండి. కొంచెం ఎన్నికుండు రోజు కలిసేది మేలు. కావాలా మన చెప్తా అందరికి కూర్చోవాలి కదా. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకంతో నన్ను ఈరోజు గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఏం చెప్పాలంటే చాలా మంది ముందుకొచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఈ కంగ్రాచులేషన్స్ నాకు కాదు చెప్పాల్సిందే, ఈ కంగ్రాచులేషన్స్ నేను మీ అందరికీ చెప్పాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మీరంతా చూస్తూనే ఉన్నారు ఏ విధంగా మన ఊర్లో అయితేనేమి మన మండలాలు అయితేనేమి ఏ విధంగా అభివృద్ధి చెందాయో లేదో మీ అందరికి తెలుసు, అవునా కదా. మరి నేను ఈరోజు మీ అందరికి మాటిస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిండేది కేవలం ఒక్కసారి మీ అందరినీ కలిసిపోదామని చెప్పి. నేను మీ అందరి నుంచి కోరేది ఏంటంటే 1 నెల నుంచి 2 నెలల వరకు టైం ఇవ్వండి. ప్రతి గ్రామం తిరగబోతున్నా, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబోతున్నా, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక ఆఫీస్ తెరవబోతున్నా. మీరందరూ అంత దూరం రాకుండా స్థానికంగా ప్రతి వారం నేను ఒక మండలంలో కూర్చోబోతున్నాను. మీరందరూ నన్ను ఇక్కడే కలిసేటట్టుగా మీకేమైనా సమస్యలుంటే కూడా నాకు వచ్చి ఫిర్యాదు చేసుకోవడానికి మీకు సులభంగా ఉంటుందని చెప్పి మీ దగ్గరికే నేను వస్తానని చెప్పి మరొక్కసారి అదేవిధంగా కాకుండా ఎన్నికల ముందు మీ అందరికీ అతి పెద్ద వాగ్దానం ఏం చేశానంటే నీటి సమస్య ఈ ఏడాదికి టౌన్ కి ఏదైతే ఉందో అది తీరుస్తానని చెప్పా. ఖచ్చితంగా ఏదైతే నేను ఇందాక చెప్పాను 1 నెల నుంచి 2 నెలల వరకు నాకు టైం ఇవ్వండి. ప్రతి ఒక్క సమస్య పైన నేనే స్వయంగా వచ్చి కూర్చొని మీకు ఎక్కడ లోటు ఉందో అక్కడ నేను తీరుస్తానని చెప్పి ఖచ్చితంగా మరొకసారి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మన గుడి భూముల గురించి, అవునా కదా, దాదాపు మన గుడి భూములు 1000 ఎకరాల పైన ఉంది, అవునా కదా. మరి మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ గుడికి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాను. మీరు ఆల్రెడీ చూశారు 14 నుంచి 19 వరకు ఏదైతే ఇది ఉందో గుడి స్థలం ఏ విధంగా ఉండేదో ఏ విధంగా చేశామో చూశారు కదా. అదే విధంగా ఈ గుడికి అయితేనేమి ఏడుకి మండలం అయితే గాని ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ రోజు నా ముందుకి 2-3 వచ్చారు. అన్న మా ఈ సమస్య ఆ సమస్యని, అమ్మా వస్తా మీ దగ్గరికి, ఈ రోజు కేవలం ఒక పలకరిస్తామని చెప్పి మీ ముందుకు వచ్చా. అది ఏదైనా చాలా ముఖ్యమైనదంటే చెప్పండి, నేను ఇప్పుడు మాట్లాడతా. లేదు ఆగగలుగుతామంటే ఖచ్చితంగా రేపు మీరు ఇంటి దగ్గరికి రండి, నేను మీకు మాట్లాడతాను. దాని గురించి ఏదన్నా సమస్య తీర్చేది ఇప్పుడే అవుతుందంటే ఖచ్చితంగా తీరుస్తానమ్మా. రైట్ అన్నా, మరొకసారి మీ అందరికీ మీ అందరికీ మరొక్కసారి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయనని చెప్పి ఇంకొకసారి తెలియజేస్తూ